హలో అండి, దగ్గర పడి ఇలా ఉంటుందండి. ఇది ఫైనల్ స్టేజ్ అయిపోయింది. ఇలా ఉంటుందండి జ్యూస్. చివరిలో దించే ముందర నెయ్యి ఒక 2 స్పూన్స్ అండి. నెయ్యి ఇది ఇంట్లో వెన్నతో తయారు చేసిన నెయ్యి అనమాట. నెయ్యి 2 స్పూన్, ఎక్కువ కాదు, 2 స్పూన్ చాలు. అన్నీ వేసుకున్నాము. కొత్తిమీర, కసూరి మెతి వేసుకున్నాము. ఇప్పుడు చివరి దింపే ముందర ఇది దగ్గర పడిందండి. ఇది ఇలా ఉంటుందన్నమాట. అది సూప్ లాగాను. ఇందులో ఇవి నల్లి బొక్కలు, ఇవి ఇలా అండి నల్లి బొక్కలు. ఇవి వీటితో పాటు తింటారన్నమాట. ఇది ఇలా బౌల్లో సర్వ్ చేసుకొని కొత్తిమీర అండి చివరిలో మళ్ళీ చల్లుకోవాలి. ఇది కొత్తిమీర బాగా వేసుకోవాలి. దగ్గర పడిందండి. ఇది ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ అయిపోయింది. ఇది మధ్యాహ్నం లంచ్కి కూడా చేసుకోవచ్చు అండి. ఒక ఫుల్ మీల్ లాగా నిండుగా, కడుపు నిండుగా ఉంటుంది. ఇలా బౌల్లో సర్వ్ చేసుకొని తింటారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బౌల్ తింటే కూడా సరిపోతుంది. బాగా ఎక్కువగా ఇలా ఉంటుందండి. ఇది ఫైనల్ టచ్ అనమాట. ఇది మనం టిఫిన్లో కూడా చేసుకోవచ్చు, మధ్యాహ్నం లంచ్ కూడా చేసుకోవచ్చు అండి. వీలైతే డిన్నర్ కూడా పెట్టుకోవచ్చు. లైట్ టిఫిన్గా బాగుంటుంది. ఇది కడుపు నిండుగా బాగుంటుంది. తాలికలు ఇదే అండి. పిండి కలిపేటప్పుడు బాగా చేసుకోవాలండి. ఒక కప్పు ఒక పిండి అయితే, వరి పిండి అయితే నీళ్ళు ఒక కప్పు నీళ్ళు వేసుకొని మంచి బాయిల్ అయిన తర్వాత అందులో వేసి కలిపితే సరిగ్గా కుదురుతుందండి. ఎక్కువ తక్కువలు వచ్చినాయంటే విరిగిపోతాయి పాల తాలింపు. ఇప్పుడు చూడండి, ఒక్క తాలింపు కూడా విరగలేదు చూడండి. అలాగే ఉంటుంది. కరెక్ట్ సమపాళ్ళల్లో కరెక్ట్గా వేసుకుంటే నీళ్ళు సరిగ్గా అవుతుందండి. ఇది హెచ్చు తగ్గులు ఉంటే, పలచగా ఉంటే మరీ ఇదైపోతుంది. మరీ గట్టిగా ఉంటే బాగోదండి. ఇది రాదు, సరిగ్గా రాదు. ఇలా అయితే ఒక కప్పుకు ఒక కప్పు నీళ్ళు వేసుకుంటే సరిగ్గా సరిపోతుందండి. కలుపుకోవచ్చు. ఇలా వేడిగా నల్లి తాలికలు టిఫిన్ అండి. టిఫిన్ అనొచ్చు, లంచ్ అనొచ్చు, డిన్నర్ కూడా అనొచ్చండి. ఇది ఫుల్ ప్లేటు, బాగా కడుపు నిండుగా ఉంటుంది. ఇది నిండుగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. రుచిగా కావాలంటే మీరు చేసి చూడండి. ఎలా ఉందో కూడా చెప్పండి. అలాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.